హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ధన స్టైలిష్ అఫీషియల్. టైటిల్ చూస్తే ఎలా అయినా అర్థమైపోతుంది మీకు అసలు ఏ చెట్టు కోసం పెట్టాను ఏంటి అనేది. మీకు ఎవరికైనా ముందే ఈ చెట్టు కోసం తెలుసుంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు నేను చూపిస్తున్న చెట్టు అయితే మల్బెరీ చెట్టు అనమాట. చూసారు కదా, మల్బెరీ పళ్ళు చాలా పూస్తే ఒకేసారి చాలా పళ్ళు పూసేస్తాయి. ఆ తర్వాత కొన్ని రోజులు టైం తీసుకొని మళ్ళీ పూస్తాయి అన్నమాట. నేనైతే ఈరోజు ఈ హార్వెస్ట్ ఎవరితో చేయిస్తున్నానంటే మా మేనల్లుడితో చేయిస్తున్నాను అనమాట. పిల్లలతో చేయిస్తే వాళ్ళు హ్యాపీగా ఉంటారు, బాగుంటుంది. వాళ్ళకు కూడా నేచర్ అనేది అలవాటు అవుతుంది అనమాట. మొక్కల మీద ప్రేమ వస్తుంది. ఒక్కొక్కసారి పువ్వులు పళ్ళు అలా కోయిస్తూ ఉండాలన్నమాట. వాళ్ళకు కూడా అలవాటు అవుతుంది, మొక్కల వాల్యూ తెలుస్తుంది. వాళ్ళు కూడా పెంచడానికి ట్రై చేస్తారనమాట. చూసారా ఎంత మంచిగా బుజ్జిగా వస్తున్నాడో వాడు. మీరు కూడా మీ ఇంట్లో పిల్లలు ఉంటే ఇలా చేయించండి. మీరు కూడా ఒక మొక్క వేయండి చాలు. అది చిన్న డబ్బాలోనే వేసాను చూడండి, తెలుస్తుంది కదా. పాట్ కూడా చాలా పెద్దది కాదు, పళ్ళు చెట్టుకి చాలా పెద్ద పాట్ ఉండాలి. ఓల్డ్ దానికి సేవ్ చేయాలి అనుకుంటారు, అలా ఏం లేదనమాట. దేనికైనా సరే మన కిచెన్ వేస్ట్ వేస్తే సరిపోతుంది. నేనైతే డామ్ షూర్గా చెప్పగలను. నేనైతే ఒక్క చెట్టుకు కూడా ఏ మందు కూడా కొనేసి కొట్టింది ఏదీ లేదు. ఇంట్లో తయారు చేయడము, ఏవో టిప్స్ చూసి మళ్ళీ దాని మీద ప్రయోగం చేయడం అంతే. నా మొక్కలకి ఎక్కువ పురుగు కూడా పట్టదనమాట. పురుగు పట్టిన వెంటనే మనం చూసిన వెంటనే చేయితోనే తీసేస్తే సరిపోతుంది. ఆ తర్వాత వాటర్ దాని మీద చల్లేస్తే సరిపోతుంది అనమాట. మాకు చూసారా ఎన్ని పళ్ళు వచ్చాయో మల్బెరీ పళ్ళు. మీరు కూడా ఇలాంటిది ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఒక మొక్క పెంచి చూడండి. నేనైతే మా ధ్యాని బాబుని అడిగాను అనమాట, ఎన్ని పళ్ళు వచ్చాయి నాన్న అనేసి. అది ఏం చెప్పాడనేది మీరు పాడి మాటల్లోనే వినండి. ఎన్ని వచ్చాయి పండు మనకి పళ్ళు? 3 వచ్చాయా? ఆ ప్లేట్లోనే అన్నీ వచ్చాయే. నువ్వే కోసావా?